రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పరిచిన నుండి 18 సార్ల క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. నిన్న 19వ సారి కూడా క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. దాంట్లో భాగంగానే బీసీలకి ఎప్పటినుండో అన్యాయం జరుగుతా ఉంది. 60% పైన ఉన్న బీసీలకి దాదాపుగా రిజర్వేషన్‌లో అన్యాయం జరుగుతా ఉందన్న నేపథ్యం ఎప్పటినుండో ఉన్న అందులో భాగంగానే రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ప్రధానంగా నిన్న క్యాబినెట్ మీటింగ్‌లో 6 అంశాల గురించి అయితే చర్చించడం అయితే జరిగింది. దాంట్లో అత్యధికంగా ఒక గుడ్ న్యూస్ అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే బీసీలకి ప్రధానంగా గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. బీసీలకి 42% రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో కల్పించబోతా ఉన్నామన్నట్టు కూడా ఏదైతే క్యాబినెట్ ఉంటుందో ఆమోదము పొందినట్టు కూడా కనబడతా ఉంది. క్యాబినెట్లో నిర్ణయాలు కూడా నిన్న తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. సుప్రీంకోర్టు ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో దాంట్లో భాగంగానే అవి తీసుకొని ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ పెట్టాలని కూడా హైకోర్టు అయితే 60 రోజుల టైం ఇచ్చేసి ఈ 60 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు అయితే తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే రిజర్వేషన్ల మీద ఎటువంటి క్లారిటీ లేదనుకుంటా. అంటే స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి, దగ్గరలోనే ఉన్నాయి, ఇంకా ఎప్పుడు ఇస్తారని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అనేక సార్లు విమర్శలు చేసిన పార్టీలు ఇప్పుడు సెలబ్రేషన్ కూడా చేసుకున్న పరిస్థితి తీసుకొని వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే బీసీల రిజర్వేషన్లు ప్రధానంగా అయితే మనకైతే కనబడతా ఉంది. 42%కి స్థానిక ఎన్నికల్లో కల్పించబోతా ఉన్నట్టు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ నిన్నైతే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కేబినెట్ ఆమోదం కూడా పొందినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టం ఇప్పటి వరకు కొనసాగుతా ఉన్న ఏదైతే పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో 2018 సవరణకు కూడా ఆమోదం అయితే పొందినట్టు కూడా కనబడతా ఉంది. రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే అంశం వచ్చిన తర్వాత సవరణ కూడా కొన్ని చట్టాలు సవరణ కూడా చేయాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే చట్టంలోని సవరణ 2018 సవరణ అయితే చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆమోదం పొందించినట్టు కూడా కనబడతా ఉంది. దానిలో భాగంగానే మరో అంశము 2 ప్రైవేట్ యూనివర్సిటీలకు కూడా ఏర్పాటుకి క్యాబినెట్ ఆమోదం పొందినట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పుడు చాలా యూనివర్సిటీలు అయితే ఉన్నాయి. దానిలో భాగంగానే మరో 2 యూనివర్సిటీలు ప్రైవేట్కి సంబంధించిన యూనివర్సిటీలకు కూడా క్యాబినెట్ ఆమోదం అయితే పొందించినట్టు కూడా కనబడుతుంది. దానిలో ప్రధానంగా 50% సీట్లు కూడా తెలంగాణ ప్రజలకి ఇవ్వాలి, తెలంగాణ విద్యార్థులకు ఇవ్వాలి, తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఆలోచించే విధంగా 50% రిజర్వేషన్స్ అయితే తెలంగాణ ప్రజలకి అందించే విధంగా 2 ప్రైవేట్ యూనివర్సిటీలు అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఇటీవల 2 కొత్త మున్సిపాలిటీ ఏర్పడడం అయితే జరిగింది. జిన్నారం, ఇంద్రగీష్ మున్సిపాలిటీ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే 18 గ్రామాలకి పంచాయతీ డీలిస్టింగ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. దానికి కూడా క్యాబినెట్ కూడా ఆమోదము పొందించినట్టు కూడా కనబడతా ఉంది. ప్రధానంగా ఈ మున్సిపాలిటీకి సంబంధించిన గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటిలో సంబంధించిన గ్రామ పంచాయతీకి సంబంధించిన డీలిమిటేషన్ అయితే చేయడానికి క్యాబినెట్ ఆమోదం పొందించినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా గోశాలకి సంబంధించిన వాటిని కూడా తీసుకురాబోతా ఉన్నాము. గోశాలకి అధునాతిక టెక్నాలజీతో గోశాలను అయితే ఏర్పాటు చేయాలన్నట్టు కూడా క్యాబినెట్ అయితే ఆమోదం చేసినట్టు కూడా కనబడుతోంది. దాదాపుగా 306 ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో 306 గోశాలలు అయితే ఉన్నాయి. మరింత వాటి సంఖ్య పెంచి గోపాలసీని తీసుకురాబోతా ఉన్నాము. ఇప్పటికే వెమ్లవాడ కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ప్రధాన నగరాలలో అయితే గోశాలలు అయితే ఉండమైతే జరిగింది. అనేక సందర్భంలో కూడా చూసాము గోశాలలో అంటే స్పేస్ తక్కువ ఉండడం వల్ల, వెమ్లవాడ గోశాలలో స్పేస్ తక్కువ ఉండడం వల్ల గోవులు మరణించిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. గతంలో కూడా గత నెల రోజుల కింద కూడా మనం అయితే చూసాము పదుల సంఖ్యలో గోవులు మరణించిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. అక్కడ వసతులు లేక, వాటికి నీళ్లు లేక, వాటికి ఫుడ్ సరిగ్గా అందక గోశాలలో గోవులు చనిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. వాటిపైన క్యాబినెట్ అయితే చర్చించింది. ఇలాంటి ఘటనలను మళ్ళీ పునరావృతం కాకుండా గోవులను రక్షించే విధంగా గోవులకి గో పాలసీ అయితే తీసుకొని రావాలనే విధంగా క్యాబినెట్ అయితే చర్చించినట్టు కూడా కనబడతా ఉంది. 5వ అంశంగా మనకైతే గోపాలసీ అయితే కనబడతా ఉంది. ఇక ప్రధానంగా 6వ అంశం కూడా మనం చూసినట్లయితే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ వాటికి సేకరించాలి. ఏవైతే ప్రాజెక్టులు త్వరగా అయిపోవాల్సిన పని ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా చేయాలి అన్నట్టు కూడా క్యాబినెట్ నిర్ణయం అయితే తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ప్రాజెక్టులు ఎక్కడ ఆపేది లేదు. నీటి సమస్యకు సంబంధించి తెలంగాణ ప్రజలకి ఏ విధంగా లోటు లేకుండా చూసుకోవాలనే విధంగా
రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే 6 అంశాలపైన బీసీ రిజర్వేషన్స్ కావచ్చు, పంచాయతీరాజ్ చట్టంలో 2018 సవరణ కావచ్చు, మరియు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు కోసం కావచ్చు, సంగారెడ్డికి సంబంధించిన మున్సిపాలిటీలో గ్రామ డీలిమిటేషన్ కావచ్చు, గో పాలసీ కావచ్చు, పెండింగ్లో ఉన్న ఏవైతే ప్రాజెక్టుల భూసేకరణ కావచ్చు, ఈ 6 అంశాల మీద అయితే ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పటికే క్యాబినెట్ మీటింగు దాదాపుగా 18 సార్లు అయితే జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18 సార్లు అయితే జరిగింది. 19సారి నిన్న 10వ తారీఖు అయితే జరగడం అయితే జరిగింది. దాదాపుగా ఈ 19 సార్ల క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు 327 అంశాల మీద చర్చించడం అయితే జరిగింది రేవంత్ రెడ్డి సర్కార్ అని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే క్యాబినెట్ ఆమోదం పొందింది 321 అంశాలతోనన్నట్టుగా నిన్న పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఎటువంటి న్యాయపరమైన ఎటువంటి ఇబ్బందులు రాకుండా, మళ్ళీ వాటిని సవరణ చేయకుండా అనేక అంశాల మీద న్యాయ సలహాలు తీసుకొని ఈ అంశాల మీద అయితే మేము ఆమోదం పొందించినట్టు కూడా నిన్న పొంగులేటి శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా విద్యార్థులకి నిరుద్యోగ సమస్య అనేది అతి ఎత్తుగా కనబడతా ఉంది. అలాంటి సమస్య రాకుండా మార్చిలోపు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. వచ్చే సంవత్సరం మార్చి వరకు 1,00,000 ఉద్యోగాలు ఇస్తాము, ఇప్పటికే 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. 60,000 ఉద్యోగాలలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఏవైతే భర్తీలో ఉన్న పోస్టులు అయితే 17,084 పోస్టులు నియామక పత్రాలు కూడా ఇచ్చేసామని కూడా చెప్తా ఉన్నారు. 22,033 పోస్టులు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు కూడా నిన్న రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అనేక అంశాలపైన తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పైన గత 2 నెలల నుండి కొట్లాడుతున్న కల్వకుంట్ల కవిత కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు, వీళ్ళంతా నిన్న రాత్రి సమయంలో కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయాలు కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా స్టేట్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వాలో ఇప్పుడు ప్రస్తుతానికి స్థానిక ఎన్నికల మాత్రమే 42% అయితే రిజర్వేషన్లు అయితే కల్పిస్తూ ఉన్నారు బీసీలకి పూర్తి స్థాయిలో. మరి నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ కావచ్చు, తర్వాత వచ్చే పార్లమెంట్ కావచ్చు, ఏ ఎన్నికలైనా బీసీలకి న్యాయం జరిగే విధంగా 42% రిజర్వేషన్ కావాలి అని అంటే ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్ అనుమతులు కావాల్సి ఉంటుంది. మరి కేంద్ర గవర్నమెంట్ అనుమతులు ఇవ్వాలంటే రాష్ట్ర గవర్నమెంట్ ఒత్తిడి చేయాలి. దాంట్లో భాగంగానే కల్వకుంట్ల కవిత రైలు రోకో 17వ తారీఖు అయితే పిలుపునివ్వడం అయితే జరిగింది. ఎవరైతే కేంద్రంగా సంబంధించి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంప్రదించి తనైతే 17వ తారీఖు రైలు రోకకైతే పిలుపునివ్వడం అయితే జరిగింది. నిన్న రాత్రి కూడా తన ఇంటి దగ్గర సంబరాలు చేసుకున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. కల్వకుంట్ల కవిత నిన్న వాళ్ళ ఇంటి సమయంలో కూడా ఇంటి ఆవరణలో కూడా సెలబ్రేషన్ చేసుకుంది. తను చేసిన జాగృతి నుండి తను చేసిన పోరాటం ఫలించింది. రాష్ట్ర గవర్నమెంట్ తన విన్నపాలు వింది. రేవంత్ రెడ్డి సర్కారు తనకు అనుకూలంగా ఉంది. బీసీలకి న్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు ఉంది అన్నట్టుగా కల్వకుంట్ల కవిత నిన్న సంబరాలు చేసుకుంటూ మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ తెలంగాణలో కీలక అంశాలను కూడా చెప్పుకోవచ్చు. బీసీల రిజర్వేషన్ అనేది కూడా కీలకంగా తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక చారిత్రక నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయానికి యావత్ తెలంగాణ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు అనేక చోట్ల గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, గాంధీ భవన్లో కావచ్చు, అంతేందుకు బీఆర్ఎస్ భవన్లో కూడా చాలామంది సంబరాలు చేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ అని కూడా చెప్పుకోవచ్చు. నిన్న కల్వకుంట్ల కవిత వాళ్ళు ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకున్నారంటే ఏ తీరుగా తెలంగాణ గవర్నమెంట్ ప్రజల గురించి ఆలోచిస్తుందా అనేది కూడా మనం చూసుకోవచ్చు. హర్షించదగ్గ అంశాలపైన చర్చించి తెలంగాణ ప్రజలకి మేలు జరిగే విధంగా తీసుకొని వచ్చినందుకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక ఎన్నికలలో వాళ్ళు గెలుపొందడానికే ఇవన్నీ తీసుకొచ్చిరనే విధంగా కూడా విమర్శలు వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ స్థానిక ఎన్నికలలో కాకుండా మిగతా ప్రతి ఎన్నికలలో కూడా 42% రిజర్వేషన్స్ కల్పించే విధంగా రాష్ట్ర గవర్నమెంట్ తీసుకెళ్లాలని కూడా మనం అయితే కోరుకుందాం. అదేవిధంగా కొలువులలో కూడా 42% రిజర్వేషన్ తీసుకొస్తామని కూడా విద్యార్థులకు కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో దాదాపుగా బీసీలకి అన్యాయం జరుగుతూ ఉందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. బీసీలకి
ఎన్ని మార్కులు వచ్చినా కానీ జాబు రాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. అలాంటి నేపథ్యంలో ఈరోజు బీసీలకి న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తున్న విధానం మనకైతే కనబడతా ఉంది. విద్యలో కావచ్చు, కొలువుల్లో కావచ్చు, రిజర్వేషన్ అనేది దాదాపుగా ఈ స్థానిక ఎన్నికలతో పాటు విద్యా రంగంలో కావచ్చు, ఇటు ఉద్యోగ రంగంలో కావచ్చు, అనేక రంగంలో కూడా కల్పిస్తామన్నట్టు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నిర్ణయం అయితే తీసుకుంది. ప్రధానంగా ఈ 6 అంశాలు కూడా తెలంగాణ ప్రజలు హర్షిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది.